రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులే కాదు ఇంకా ఆ పైన ఉన్నటువంటి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కూడా ప్రాణహిత చేవళ్ళు అని ఒక ప్రాజెక్టు పెట్టి అత్యంత ఎత్తైన ప్రదేశం 152 మీటర్ల ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు తెచ్చుకొని గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లిలో వేసుకుంటే అక్కడ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు పారటానికి అవకాశం ఉంటుందని ఒక డిజైన్ చేసి దాదాపు 10 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కట్టి ఖర్చు పెట్టి వదిలింది. ఆ తర్వాత కింద దేవాదుల కోసం కాంతాన్పల్లి దగ్గర డిజైన్ చేశారు బ్యారేజ్ని. కింద వచ్చేవరకు మళ్ళీ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ డిజైన్ చేసి సగం 50% ఖర్చు పెట్టిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే కేవలం 4-5 సంవత్సరాల్లోనే కేవలం 42,000 కోట్లతో గోదావరి నది పైన దాదాపు 25-26 లక్షల ఎకరాలకి నీళ్లు పారాయి. ఇవాళ ఏం చేశారు? 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరగగానే మహానుభావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ పైన 152 మీటర్ల ఎత్తులో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చేవళ్ళని ఎత్తేసిండు. కింద తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లి కింద 100 మీటర్ల లెవెల్లో కాళేశ్వరాన్ని కట్టి ఆ కింద మొదలుపెట్టిన ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ని గాలికెత్తేసి సీతారామ సాగర్ అని దాన్ని బట్టి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. అంటే అంతిమంగా ఆయన మొత్తం కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ఒకటి కట్టి తప్ప ఏమీ కట్టలేదు. పోనీ ఆ కాళేశ్వరం ద్వారా నేను 1 ఎకరాన్ని నీళ్ళు ఇచ్చారంటే ఎకరాన్ని నీళ్లు ఇవ్వకపోగా ఉన్న కాళేశ్వరం కూడా కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయింది. అంటే మనం గోదావరి మీద కూడా మనం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళన్నీ తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు వీటిని పూర్తి చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఉంటే ఇవాళ ఈయన చెప్పేటువంటి బనకచెర్లకి అదనంగా సముద్రంలో పోతున్నాయి కదా ఈ నీళ్ళన్నీ వేస్ట్గా. ఆ నీళ్లు మేము కట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? ఆ పోయే నీళ్లు సముద్రంలోనే కదా పోయేది, సముద్రంలో పోయే బదులు మేము కట్టుకుంటున్నాం మీకెందుకు అడ్డం అని ఇవాళ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి వృధాగా అంటే ఎవరు కారణం? ఈ 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్ళు అసలు ఆడదా పోయేవి కాదు. దానికి ప్రధాన కారణం ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా నీళ్లు కింది పోతుంది. రైట్, పోనీ ఇప్పటికైనా మీరు ఆ నీళ్లు కింది పోతున్నాయి, ఆ నీళ్లను జాగ్రత్తగా మనం ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటానని అంటున్నాడు. ఇంకో విషయం కూడా వాళ్ళు చెప్తారు. ప్రజలేమో తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు, పాలకులకు ఏం తెలియదని ఆ లోకేష్ అను తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బనకచెర్ల కట్టుకుంటాం అని అంటున్నాడు. ఆయన అనంగంలోనే ఎవడన్నా కేటీఆర్ గారు ఏమంటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మెలాఖత్ అయింది కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయపరమైనటువంటి తప్పుడు మాట్లాడే కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకపోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం. సముద్రంలో పోతా ఉన్నాయి మేము కట్టుకోవచ్చు కదంటే సముద్రంలో పోతున్నాయని ఇవాళ నువ్వు కట్టుకుంటే ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్స్ ప్రకారం జనరల్గా ఏంటంటే ఏ నది పైన ఎవరైనా ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే ఖర్చు పెట్టి ఉంటే పెట్టుబడి పెట్టుంటే దాని ద్వారా ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే దాని ద్వారా ఆయకట్టు పారుతా ఉంటే రేపొద్దున ఆ నదిలో నీటి పంపిణీ జరిగేటప్పుడు ఆల్రెడీ పూర్తయినటువంటి ప్రాజెక్టు సంబంధించి లెక్కలేసి దాని కింద ఆయకట్టు ఎంత పారుతుందో ముందు వాటికి నీటి కేటాయింపులు
ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులకు ఇస్తారు. తెలంగాణలో మీ పుణ్యమా అంటూ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వాళ్ళేమో వాళ్ళ బనకచర్లు కడతా అంటే రేపొద్దున గోదావరి నీటి పంపకం జరిగినప్పుడు బనకచర్లు ఆల్రెడీ కట్టారు కాబట్టి దాని కింద ఆయకట్టు ఉంది కాబట్టి ముందు వాటి కేటాయింపులు చేసిన తర్వాత తెలంగాణలో మీరు కట్టేటువంటి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు ఇస్తామని ఆ పెద్ద మనుషులు చెప్తారు. సో జరగబోయే ప్రమాదం అది. దాన్ని ముందుగానే ఊహించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అటు జలవనరుల శాఖ మంత్రికి కేఆర్ఎం అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి అటు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్కి కూడా స్పష్టంగా తెలంగాణ వాదం తెలంగాణ అవసరాల గురించి చెప్పి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మేము తెలంగాణ నష్టపోయాం. ఆ నష్టపోవటం వల్లే మేము ప్రాజెక్టులు పూర్తి చేపట్టడం వల్ల ఆ నీళ్లు వాళ్ళు అడ్డగోలుగా వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అది నమ్మి మీరు ఏమన్నా ప్రణాళికలు తయారు చేసిపోతే ఇంకా మేము నష్టపోతాం. దయచేసి అటువంటి చేయడానికి వీలు లేదని చెప్పి గట్టిగా రాతపూర్వకంగా అన్ని చోట్ల గట్టిగా వాదించి రాబట్టే ఈరోజు రాష్ట్రం అటు గోదావరి నీళ్లు కానీ కృష్ణా నిధుల నీళ్లు కానీ మనం కాపాడుకోగలిగాం. ఈ వాస్తవ విషయాలు బయటికి రాకుండా చాలా తెలివిగా కేటీఆర్ గారు బనకచెర్ల కడతా ఉన్నారు. దానికి కాంగ్రెసే కారణం. ఎట్లా కాంగ్రెస్ కారణం? నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ కలిసి వచ్చినని సీఎం గారు చెప్తా ఉన్నాడు. నువ్వు బనకచెర్ల కడతా అని చెప్పు, మేము ఆపమని చెప్తాం. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు నువ్వు ఉంటావు ఇటు నేను ఉంటా, మధ్యలో కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, ఏం కాదు ఇది రెచ్చగొట్టి కాపాడుకుందాం అని అంటారు. ఎందుకు గెలిచినావు నువ్వు? లోకేష్ గారిని ఎందుకు గెలిచినావు? దీనికోసమే కదా. ఈ లెక్క చెప్పాలంటే ఇంతవరకు సమాధానం చెప్పడు. మళ్ళీ కాళేశ్వరం కాళేశ్వరం ఏమైందో మీరు చూస్తారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇస్తా ఉంటే ఆ రిపోర్ట్ సంబంధించిన వార్తలన్నీ బయటకు వచ్చి ఎక్కడ బయటకు వస్తాయో అవి రాకుండా ఉండాలని ఇంకొక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం బనకచెర్లు తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత అవసరం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యమైనవి. ఆనాటి పూర్వీకులు అందించినటువంటి కృష్ణానది జలాల్ని ఈ ప్రాంతానికి మనం పొరపాటున ఇప్పుడున్నటువంటి పాలకులుగా జరుగుతున్నటువంటి నష్టాన్ని అడ్డుకట్ట వేసి ఆపి ఆ నీళ్లకు నష్టం జరగకుండా ఆపకపోతే పాలకులుగా మేము కూడా చాలా నష్టం చేసినటువంటి కొత్త ప్రాజెక్టులు కట్టకపోయినా కనీసం ఉన్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లనైనా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం పాలకులుగా మన అందరిపైన ఉంది, మా అందరిపైన ఉంది. ప్రజలుగా మనందరం కష్టపడాల్సిన అవసరం. అందుకోసమే కృష్ణానది పైన ఏ పొరపాటు జరిగినా దానికి అడ్డుపట్టడానికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమై ఉంది. అడ్డంగా నిలబడిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతుంది. అట్లాగే గోదావరి నది జలాలపైన కూడా చెప్తా ఉన్నాం, మీరు బనకచెర్ల కట్టుకుంటే సముద్రంలో వృధా పోయే నీళ్లు, మేము కట్టుకుంటే ఏముంది వేస్ట్ పోయే బదులు ఏదో అటు పోతే నష్టం ఏముంది, మీకే నష్టం అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, మేము అంతకంటే అమాయకులు కాదు. అయ్యేం వృధా పోయేవి కాదు. మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులు కేటాయింపులన్నీ అయిపోయిన తర్వాత అదనంగా వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ ఏదైనా ఉంటే పరివాహ ప్రాంతంలో ముందున్నటువంటి తెలంగాణకి ఆ ఫ్లడ్ వాటర్లో కూడా మేము వాటా తీసుకొని ఆ వాటా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత మిగిలే నీళ్లుంటే అప్పుడు మీరు ఏమన్నా ఆలోచన చేస్తే తప్ప మా వాటా కూడా కలుపుకొని ఈరోజే మేము ఫ్లడ్ వాటర్ మేము కట్టేసుకుంటే కుదరదు. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే పోలవరం పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని చాలా నష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలు అమాయకులైనటువంటి గిరిజనులు ఉన్నారు. 2 లక్షల ఎకరాలు అక్కడ వాళ్ళు గిరిజనులు సాగు చేసుకుని బతుకుతా ఉన్నారు. మీరు పోలవరం కడితే 7 మండలాలు మునిగిపోతే 2 లక్షల ఎకరాలు ముప్పు గురై వాళ్ళు నష్టపోతారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చేది లేదని చెప్పి ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఇప్పుడు బీజేపీలో ఉన్న సుధాకర్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, సోనియా గాంధీ గారిని యూపీఏ చైర్పర్సన్ కలిసి మరీ పూర్తిగా మ్యాప్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెంటనే ఆ బిల్లుకు సంబంధించి హోమ్ సెక్రటరీకి చెప్పి
అట్లాగే దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, జయరాం రమేష్ గారు మంత్రి గారు ఉన్నారు. వాళ్ళకి చెప్పి మా ప్రజెంటేషన్ అంతా విన్ని ఇది న్యాయంగా ఉంది, ఆ 7 మండలాల్లో బిల్లులో నుంచి తొలగించండి అని చెప్తే పెట్టిన బిల్లులో కూడా తొలగించి 7 మండలాలు లేకుండానే బైఫర్కేషన్ యాక్ట్ బిల్లు పాస్ అయింది. రాష్ట్ర విభజనలో 7 మండలాలు లేవు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం కోసమే పుట్టాం మేమని చెప్పే టీఆర్ఎస్ నాయకత్వ ప్రభుత్వాన్ని ఏలుతూ ఆ ఏలుతున్న సమయంలో మీ రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే కూడా మీరు సైలెంట్గా ఉండి రాష్ట్రానికి నష్టపరిచారు. ఆర్డినెన్స్ ఇష్యూ చేసేప్పుడు కూడా సభలో నేను శాసనసభ్యుడిగా మాట్లాడాను. 2 లక్షల ఎకరాలు ఇది. నువ్వు పైన ఒక సాకు చెప్తా ఉన్నావు, తుమ్మిడిహట్టి దగ్గర కడతా అంటే మహారాష్ట్ర వాళ్ళ 3000 ఎకరాలు మునిగిపోతాయని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆ నుంచి కిందికి తీసుకొచ్చి కడతా అని చెప్తున్నావు నువ్వు.